ఆ యొక్క పరశురాముడు ఎల్లమ్మని కొడుతున్నాడని ఎవరు కానీ మన మగవారు ఆడవారు కానీ మగవారు కానీ తల్లిదండ్రుల మీద చేతులు ఎవరయ్యద్దు. దయచేసి మీకు నమస్కారం చేస్తున్నాను. ఆ యొక్క తల్లిదండ్రిని మించిన దైవము లేదు ఈ లోకములో. ఈ లోకములో తల్లిదండ్రిని మించిన దైవము లేదు. భగవంతుడు గురువు రెండో వాడు. మన తల్లిదండ్రి ఉంటేనే మనము ఈ భూలోకంకి వచ్చినాము. మన తల్లిదండ్రి లేకపోతే మనం రాలేము. మనము పుట్టించండి, మనము ఎన్ని కష్టపడి వాళ్ళు పెంచినారు. ఇప్పుడు ఆ యొక్క అమెరికా లండన్ పోయి ఆ తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో వేస్తున్నారు. ఎందుకంటే వారికి డబ్బు ముఖ్యమైనది, తల్లిదండ్రి ముఖ్యం కాదు. దయచేసి ఎవరైనా కానీ డబ్బు జీవించడానికే పనిచేస్తుంది, అన్నిటికీ పనిచేయదు. అది డబ్బు పెట్టి అన్నీ కొనలేము, కొనవలసిందే కొంటాము. ఎవరైనా కానీ తల్లిదండ్రిని హింసించకండి. మీ అందరికీ నేను నమస్కారం చేస్తున్నాను. ఎల్లమ్మ కష్టము చూడజాలక ఇటువంటి కష్టము మాత్రము ఏ తల్లికి కూడా రాకూడదు. కాబట్టి నేను మాత్రము ఈ దుఃఖము చూడలేకుండా ఉన్నాను కాబట్టి అని చెప్పేసి మహారారెడ్డి గారు 1116 రూపాయలు సమర్పించుకున్నారు. వారికి రేణుక ఎల్లమ్మ సదా ఎల్ల కాలము కాపాడుగాక. ధనం ధాన్యం బహుపుత్రలాగం శత సంవత్సరం దీర్ఘామాయం. ఇంకొకటి కూడా చెప్తున్నాను. కోడళ్ళు అత్తల మీద, అత్తలు కోడళ్ళ మీద ప్రతి ఇంట్లో నడుస్తుంది. ఎందుకంటే కోడలు ఎక్కడికి వెళ్ళొచ్చింది, అత్త ఎక్కడికి వెళ్ళొచ్చింది. అత్త గురించి కోడలు పోయి చెప్తుంది, కోడల గురించి అత్త పోయి చెప్తుంది. బయట మీ ఇల్లు పరువు మీరు తీసుకున్న వాళ్ళే అవుతారు. మన ఇంట్లో వీక్నెస్ పాయింట్ మనమే బయట చెప్పుకున్న వాళ్ళం అవుతాము. మీ బిడ్డని ఎట్లనో మీ కోడల్ని కూడా అట్లనే చూసుకోర్రి, మీ తల్లిని ఎట్లనో మీ అత్తని కూడా అలాగే చూసుకోర్రి. మీ జీవితం ఎలా ఉంటుందో అప్పుడు బాగుంటుంది చూడండి. దయచేసి మీరు ప్రతి మనిషి బాధతోటే బతుకుతున్నాడు, ఎవ్వరు సంతోషం లేరు. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మీకు మీరే. మన ఇంట్లోది ఉండవై బయట చెప్తున్నాం మనం. ఎందుకంటే మన పరువు మనమే తీసుకుంటున్నాం, ఎవరో తీసుకోలేరు. దయచేసి మీరు చాలా గమనించండి, ప్రశాంతంగా బతకండి. మళ్ళీ రాదు ఈ జన్మ. ఇది ఎన్ని జన్మల పుణ్యమో. ఇది మనకు మానవ జన్మ వచ్చినది, మళ్ళా రాదు. ఇది వచ్చిన దాన్ని ఉపయోగించుకోండి. ఎందుకు రోడ్డు మీద పడేసుకుంటారు? జై వీరాంజనేయుల సాముల వారికి దైవమానే దీనురాలా నైతిని దేవా దైవమానే కోపము Oh,
ఆ